ప్రజలకి ఎక్కువగా స్వేచ్ఛ ఇచ్చినా మాట వినరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న సింగపూర్ ని కాపాడేందుకు ఆ దేశ అధ్యక్షుడు లీ చాలా కఠినమైన నిర్ణయాల్ని తీసుకున్నాడు. మొదట దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ఫైల్స్ ని పూర్తిగా బ్యాన్ చేశాడు. ఈ దేశంలో పౌరుడు ఇలానే ఉండాలి అని కొన్ని చట్టాలు తెచ్చాడు. ఇక క్రైమ్, కరప్షన్ లాంటి నేరాలు చేసే వారిపైన భయంకరమైన శిక్షలు విధించాడు. అలాగే డ్రగ్స్ అమ్మే వారిపైన, దానికి బానిసలైన వారిపైన కూడా కఠినంగా వ్యవహరించాడు. దేశాన్ని శుభ్రంగా ఉంచేందుకు కొత్త కొత్త రెగ్యులేషన్స్ ని తీసుకొచ్చాడు. దేశాన్ని డెవలప్ చేయాలంటే ముందు పరిశుభ్రత చాలా ముఖ్యం. అందుకే ప్రైమ్ మినిస్టర్ లీ కీప్ సింగపూర్ క్లీన్ అనే క్యాంపెయిన్ రన్ చేశారు. ఎవరైనా శుభ్రత పాటించకపోతే ఎక్కువ మొత్తంలో ఫైన్ వేసేవారు. వాటిలో భాగంగానే ఇక్కడ చూయింగం తినడం కూడా ఒక నేరంగా పరిగణించేవారు. అప్పట్లో ఈ కఠినమైన రూల్స్ ప్రజలకు నచ్చక ప్రభుత్వం మీద తిరగబడ్డారు. కానీ దేశం కోసం, దేశం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని లీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రజల్ని దారిలో పెట్టడానికి, సోమరితనం నుంచి బయటకు తేవడానికి చాలా కష్టపెట్టాడు కూడా. ఈ రూల్స్ అన్ని అమల్లోకి వచ్చాక దేశం పరిస్థితి కుదుటపడింది. ప్రజలకి ప్రభుత్వంపై నమ్మకం కలిగింది. దేశ ఆర్థిక, రాజకీయాలు మెరుగుపడ్డాయి. ఒక పర్ఫెక్ట్ విజనరీ లీడర్ దేశ భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తాడో లీ క్వాన్ యూ కూడా సరిగ్గా అలాగే ఆలోచించి సింగపూర్ రీబిల్డింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాడు. అందరికంటే భిన్నంగా మొదట హౌసింగ్ సెక్టార్ మీద ఫోకస్ పెట్టాడు. ఎందుకంటే ఆ టైంలో సింగపూర్ లో సొంత ఇల్లు ఉన్న వాళ్ళు జస్ట్ 5% మాత్రమే. ఈ పరిస్థితిని మార్చడానికి ఆయన అత్యంత పవర్ఫుల్ అయిన ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ని రంగంలోకి తీసుకొచ్చాడు. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం ప్రజల దగ్గరున్న భూమిని తక్కువ రేటుకే సేకరించి అక్కడ అత్యాధునికమైన హై రైజ్ అపార్ట్మెంట్స్ ని బిల్డ్ చేసింది. సామాన్య ప్రజలు కూడా ఎలాంటి ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా ఈజీ ఇన్స్టాల్మెంట్స్ లో ఆ ఇళ్లను సొంతం చేసుకునేలా ఒక అద్భుతమైన సిస్టమ్ ని క్రియేట్ చేశాడు. ఈ రోజు సింగపూర్ లో 90% పైగా ప్రజలు ఎంతో లగ్జరీగా, స్టేబుల్ గా సొంత ఇళ్లలో ప్రశాంతంగా జీవిస్తున్నారంటే దానికి కారణం లీ క్వాన్ యూ ఆనాడు తీసుకున్న ఆ బోల్డ్ అండ్ క్లియర్ డెసిషన్సే.